BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల మండలం కస్తూర్పల్లి గ్రామంలో ఈరోజు ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామం మొత్తం పసుపు జెండాలతో కలకల్లాడగా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూర్పల్లి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు సనపల కుర్మనాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజాసేవలను కొనియాడుతూ పార్టీ సిద్ధాంతాలను గ్రామ ప్రజలకు వివరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పసుపు జెండాను ఆవిష్కరించి కార్యకర్త నినాదాలతో వేడుకను ఉత్సాహంగా జరిపారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్ల తమ అంకిత భావాన్ని నాయకులు మరియు కార్యకర్తలు వ్యక్తపరిచారు. ఇది కస్తూర్పాడులో తెలుగుదేశం పార్టీ పట్ల ఆదరణ నిదర్శనమని నాయకులు ఈ సందర్భంగా రుజువు చేశారు. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల మండలం కస్తూర్పాడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ 44వ సంవత్సరం తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం అనేది జరుగుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గ్రామస్థాయి కార్యకర్తలు మరియు అలాగే గ్రామస్థాయి నాయకులు ఉన్నారు. ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఆవిర్భావ కార్యక్రమంలో ఉన్నటువంటి విశేషాలు ఏంటనేది ఇక్కడ మన గ్రామ తెలుగుదేశం పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సనపల కౌర్మనాయకుడు గారు ఉన్నారు. ఆ విశేషాలు అనేవి ఆయన ద్వారా అడిగి తెలుసుకుందాం. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో మీరు తెలుగుదేశం పార్టీ తరఫున చెప్పాల్సిన వివరాలు అనేవి మా BR9 టీవీకి తెలియజేయండి. 44వ సంవత్సరము వేడుకలు జెండా వందనం ఎగరేసుకుంటున్నాము. గ్రామ స్థాయి నుండి ప్రతి పంచాయతీ నుండి అలాగే రాష్ట్ర స్థాయి వరకు ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో మన అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి. మన రాష్ట్ర మంత్రివర్యాలు గౌరవనీయులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రివర్యాలు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారు, డిప్యూటీ మంత్రి గారు, సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అందరూ మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉమ్మడిగా కార్యక్రమాలు చేస్తూ గ్రామాల్లో మౌలిక వసతులు, రోడ్లు, తాగునీరు, ఇలాగే పెన్షన్లు, రైతులకి పట్టాదారు పాసు పుస్తకాలు, అన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పరుగులు పెట్టిస్తూ శరవేగంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. ఓకే, విన్నారు కదండి. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ గురించి ఆయన మనోభావాల్ని. ఈ తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్ర స్థాయిలోనూ అలాగే పంచాయతీ సంస్థాగత ఎన్నికల్లోనూ మరింత ముందుకు పోతూ విజయం సాధిస్తూ ఇటువంటి ఆవిర్భావ దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ BR9 టీవీ రిపోర్టర్ సనపల ప్రవీణ్ కుమార్, శ్రీకాకుళం జిల్లా.